జ్ఞానయోగము 4వ అధ్యాయంలో 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్య సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. దీనికి మన మాస్టర్ ఏం చెప్పారనకే అర్థం? నీ కొరకు నేను నావనవుతాను. నీవొక పాపివైనప్పటికీ, పాపాచరణకే నీ జీవితం అంకితమైనప్పటికీ కూడా దారి కోరిన వేళ నా దయ నీకు లభిస్తుంది. నేను గోచరించిన క్షణం నుండి ఆ నేనను ఎరుకతో, ఆ ఎరుకయే ఒక నావ కాగా సముద్రమంత పాపము నుండి కూడా నీవు అవలీలగా బయటపడగలవు. కోరి నన్ను పొడగొట్టించుకున్నందువల్ల నీకంతటి మేలు జరుగుతుంది. కనుక పాపమును గూర్చిన చింత కన్నా నన్ను గూర్చిన ఎరుక ముఖ్యమని గ్రహించు. ఆ ఎరుకయే నిన్ను తరింపజేయగలదు. ఈ సృష్టిలోని పాపుల కథ ఏమిటి? వారి పరిణామం ఏమిటి? వారి పర్యవసానం ఏమిటి? పరమావధి ఏమిటి? వారిని ఏం చేయాలి? వారు ఏమవుతారు? వారి ఎడల ఎలా ప్రవర్తించాలి? దైవం వారి ఎడల ఎలా ప్రవర్తిస్తాడు? ఈ సూక్ష్మాంశాలు మనకు తెలియాలి. ఇలా మనం అసలు ఆలోచించంగా పుణ్యాత్ములే కానీ ఇప్పుడు రే వాళ్ళని గురించి కూడా ఆలోచించాలి కదా. అసలు ఏమిటి, ఏ కర్మల చేత వీళ్ళు ఇలా తయారయ్యారు, ఎందుకు ఈ విధంగా అనుభవించవలసి వస్తుంది అని మనం ఇప్పుడు ఆ దిశగా మనం ఇప్పుడు ఆలోచించం కదా. దానికి చక్కగా చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ పాపపుణ్యాల స్వభావాలు మనకు బోధపడవు కదా, వాటి అనుపానులు కూడా మనకు తెలియవు. దానికి మనకి చక్కగా చెప్తూ, ఈ జగత్తు ఒక నాటకం, ఇది జగన్నాటకం. అనాదిగా పెద్దలందరూ ఈ జగత్తును నాటకంగా అభివర్ణిస్తూనే ఉన్నారు. అయితే ఈ జగన్నాటకంలో ఒక చిత్రమైన విశేషం ఉంది. ఈ సృష్టిలో ఎవరికి వాడు ప్రేక్షకుడు, మిగిలిన జగత్తు అతడి నాటకం. నాటకాన్ని చూస్తూ ప్రేక్షక స్థానంలో ఉన్న మనం సరసమైన శిక్షణ పొందాలి, పూర్ణమైన క్షాళన పొందాలి, ముక్తజీవిగా వెలుగొందాలి, మానవత్వం నుండి దివ్యత్వాన్ని సంతరించుకోవాలి. పశుత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దివ్యత్వానికి, దివ్యత్వం నుండి సాక్షాత్తు దైవస్వరూపమే నడయాడ్డానికి కావలసిన పరిణామమంతా ఈ జగన్నాటక దర్శనం నుండి పొందాలి. నాటకంలో మంచి పాత్రలు ఉంటాయి, చెడ్డ పాత్రలు ఉంటాయి కదా. పుణ్యవర్తనలు ఉంటారు, పాపాచరణ పరాయణలు ఉంటారు. జగన్నాటకంలో ఈ వైవిధ్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇటు పుణ్యమూర్తులు, అటు పాపాత్మలు లెక్కకు మిక్కిలుగా కొట్టొచ్చినట్టు కనపడతారు. అప్పుడు జగన్నాటానికి ప్రేక్షకుడిగా ఉన్న మనం ఏం చేయాలి? ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు విలన్లు ఉంటాడు, హీరో ఉంటాడు, కానీ రెండు కనిపిస్తాయి. నాటకం జరుగుతూ ఉంటుంది, ఆ నడుస్తున్న జగన్నాటకంలో పుణ్యాత్మలు పాపాత్మలు వర్తిస్తూ ఉంటారు. నాటకం కానీ సినిమా కానీ మనం చూస్తూ ఉన్నప్పుడు పుణ్యాత్మల పాత్రలు చూస్తున్నప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. చక్కగా చెప్పారయ్యా. పుణ్యాత్మల పాత్రలు చూస్తున్నప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. పాపాత్మల పాత్రలను చూస్తున్నప్పుడు ఎలా వర్తించకూడదో తెలుస్తుంది. పుణ్యాత్మల పాత్రలను తలుచుకుంటూ ఉండాలి, మెచ్చుకుంటూ ఉండాలి. ఒక రకంగా ఆ పుణ్యాత్మల పాత్రలను ఆరాధించాలి, అనుసరించాలి. అలా చేయడం ద్వారా మనకు తెలియకుండానే మనం కూడా పుణ్యాత్ములుగా రూపొందుతాం. అయస్కాంత స్పర్శతో ఇనుప ముక్క కూడా అయస్కాంతమై వర్తించినట్టుగా. అందుకేగా మన చేత పెద్దలు పారాయణం చేయిస్తుంటారు. అవునండి, పలానా గ్రంథం పారాయణం చేస్తే పారాయణ చేయగా ఆ భగవంతుడి యొక్క గుణగుణాలను మనం అలవర్చుకుంటామని కదా అవరికంగా చేయించింది. అంశం మనలో కూడా వస్తుందనేటువంటి ఆలోచన. మేలు చేయడం ఎలాగో పుణ్యాత్మల పాత్రలు మనకు నేర్పుతూ ఉండగా, మనం మేలుకొనేటందుకు కావలసిన దోహదాన్ని పాపాత్మల పాత్రలు మనకు అందిస్తున్నాయి. సృష్టిలో ఎలా ఉండాలో పుణ్యాత్మల పాత్రలు చెబుతూ ఉండగా, ఎలా ఉండకూడదో పాపాత్మల పాత్రలు చెబుతున్నాయి. అర్థమైందా? అదేంటి సత్యం. సత్యం యథార్థంగా మనకు తెలుపుతూ ఉన్నాయి ఆ పాత్రల రూపంలో. మరి పాపాత్మల విషయం ఏంటండి అక్కయ్య? ఆ పాపాత్మల సంగతి ఏమిటి అన్న ప్రశ్న అందరికీ వచ్చేమాటే. అదే అక్కడ ఏమంటున్నారంటే, కంగారు పడాల్సిన పని లేదు. పాపాత్మల విషయంలో కంగారు పడాల్సిన పని లేదు. వారి పరిణామం వారికి ఉంటుంది. వారు మనలాంటి వారే. కాలము పరిస్థితులు వారిలోనూ మార్పులు తీసుకొస్తాయి. ఏదీ ఉన్నట్లుగా ఉండిపోదు. రావలసిన మార్పులకు కావలసిన దోహదం అందరికీ అందుతూనే ఉంటుంది. పాపవర్తనలు ఎప్పుడు అలాగే ఉండిపోతారు అని అనుకోకూడదు.
వారిలోనూ ఎవరికి వారి జగన్నాటకానికి మరి ప్రేక్షకులే కదా. వారు నేర్చుకునే పాఠాలు వారు నేర్చుకుంటూనే ఉంటారు. వారికి అందవలసిన శిక్షణ వారికి అందుతూనే ఉంటుంది. ఈ సృష్టిలో ఎవరూ వదిలిపెట్టబడరు. ముందు వెనుకలుగా అందరూ తరించేవారే. సృష్టిలో మిగిలిన జీవరాశుల కన్నా మరి మానవులకు ప్రత్యేకమైన స్వేచ్ఛ ఇయ్యబడింది కదా. అవును. ఉన్న స్థితి నుండి దిగనవచ్చు, ఎదగనవచ్చు. పశుస్థితి కన్నా దిగిపోనూ వచ్చును. దేవదేవుని స్థితికి ఎదిగిరానూ వచ్చు. అంతటి అవకాశం అతడికి ఇయ్యబడిందనమాట. ఈ స్వేచ్ఛ ఎప్పుడైతే ఇయ్యబడిందో కర్మ ఫలితం యొక్క అనుభవం కూడా అతడికి ఏర్పాటు చేయబడింది. అతడు ఆచరిస్తున్న ప్రతి కర్మకు ఫలితం అనుభవానికి వచ్చేటట్లుగా ఏర్పాటు చేయబడింది. సృష్టిలో భగవంతుడి చేత ఏర్పాటు అన్నమాట ఇది. కర్మ ఫలితం అనుభవించాలి అంటే అదేదో ఇబ్బంది అన్నట్లుగా ముఖం పెట్టేవారే ఎక్కువ మంది ఉంటారు. అది కేవలం తెలియనితనం. దుష్కర్మకు దుష్ఫలితం ఉన్నట్టే సత్కర్మకు సత్ఫలితం ఉంటుంది కదా. మరి మనం సత్కర్మలు ఆచరించవచ్చు కదా. దుష్కర్మలకు దుష్ఫలితాలు ఎందుకున్నాయి అంటే మరల అవి మనం ఆచరించకుండా ఉండడం కోసమే. అలా అని మనల్ని హెచ్చరించడం కోసమే. నిప్పులో వేలు పెట్టాం, కాలింది, గిలగిల్లాడాం, వెధవ నిప్పు అనుకున్నాం, ఇంకోసారి పెట్టాం, వెధవ ఎవరు అన్నది మర్చిపోయాం, కాలింది అని 10 సార్లు అనుకున్నాం. ఇలా అనుకుంటున్నారు కదా. మనకు చెడ్డ పేరు ఎందుకని ఆ నిప్పు బాధ పెట్ట మానేసిందనుకో, నిప్పులో వేలు పెట్టాం, బాధ తెలియదు, కాలిపోతూ ఉంటుంది. బాధ తెలిస్తే వేలు యువతలకు తీసేవాళ్ళం. ఇప్పుడు వేలు ఉండదు, చెయ్యి ఉండదు, నిప్పులోకి వెళ్ళిపోతుంది. మనం అలా వెళ్ళిపోకూడదని, మన వేలు మన చెయ్యి మనం చిరకాల ఉండాలని, తనను ముట్టుకోగానే బాధను పెట్టి ఆ ప్రయత్నాన్ని నుండి విరమింపచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, నిప్పు మనకు బాధ కలిగించడం అవసరమా కాదా? దుష్కర్మలకు దుష్ఫలితాలు ఇలాంటివి. అవి మనల్ని రక్షించడానికే ఉన్నాయని గుర్తించుకోవాలి. ఎంత చక్కగా చెప్పారండి అక్కయ్య. ఇప్పుడైనా తట్టిందా ఇది మనకి? లేదండి, లేదు. జీవితం మన దృష్టి ప్రకారం సాగినంతకాలం కష్టసుఖాలు, పాపపుణ్యాలు, మంచి చెడులు, కర్మ ఫలితాలు అన్నీ ఉంటాయి, అనుభవానికి వస్తాయి. అలా కాక జీవితం సృష్టి ప్రకారం సాగినప్పుడు వీటన్నింటికి అతీతమైన స్థితి అనుభవానికి వస్తుంది. వీటన్నిటి నుండి విడుదల లభిస్తుంది. మోక్షం అన్న పదానికి విడుదల అని అర్థం. వీటన్నిటి నుండి విడుదల లభించడమే మోక్షం. మనసు నేనను సమీపిస్తున్న కొద్దీ మోక్షస్థితి అనుభవానికి వస్తుంది. మానవుడు తన యందు నిఖిల భూతములయందు ఆ నేనను పొడగొట్టించుకుంటూ, మానవుడు తన యందు నిఖిల భూతములయందు ఆ నేనును పొడగట్టించుకుంటూ ఆ నేను అనుగ్రహిస్తున్న మోక్షస్థితిలో విశ్వకళ్యాణకరమైన జీవితాన్ని నిండుగా నిర్వహించగలగాలి. నిర్వహించగలడు కూడా. పాపచింతన వలదు. నీవొక మహాపాపివైనను మునిగిపోయిందేం లేదు, నన్ను దర్శించు, నేనను నావను ఆశ్రయించు, సముద్రమంత పాపమునైనా అవలీలుగా ఇక నువ్వు దాటగలవు అన్నది కదా భగవానుని అభయవచనం. అదే మనకు రక్ష. అందుకని నేను నీకోసం నావనవుతాను అంటూ ఈ శ్లోకానికి అద్భుతంగా మనకి జీవిత సత్యమేమిటో ఇంత సులభ పద్ధతిలో మాస్టర్ గారు, కృష్ణస్వామి గారు చక్కగా మనకి ఆ భగవద్గీతలో ఆనాడు కృష్ణుడు చెప్పినటువంటి శ్లోకానికి ఈనాడు మానవుడు, నలిగిపోతున్నటువంటి మానవుడికి ఇంత అర్థమయ్యేలాగా చెప్పారయ్యా. ఎంతో గొప్పగా చెప్పారనకయ్య. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.